హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే ఇంటర్ఫేస్. యాక్చువల్గా ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఒక క్లాస్ యొక్క బ్లూ ప్రింట్నే మనం ఇంటర్ఫేస్ అని అంటాం. మరి ఇంటర్ఫేస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే స్టాటిక్ వేరియబుల్స్ ఉండొచ్చు, ఫైనల్ వేరియబుల్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ మనం స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ కంటే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్ అని అంటాం. మరి ఫైనల్ వేరియబుల్ అని ఎప్పుడు అంటామంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ కంటే ముందు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్నే ఫైనల్ వేరియబుల్ అని అంటాం. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ డిక్లరేషన్ కంటే ముందు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అని యూజ్ చేస్తే ఆ మెథడ్నే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే బాడీ ఆఫ్ ద మెథడ్ అనేది కానీ ఉండదు. అండ్ మరి ఈ ఇంటర్ఫేస్ అనేది మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే అబ్స్ట్రాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ యూజ్ చేసి అబ్స్ట్రాక్షన్ని పర్ఫామ్ చేస్తే ఆ అబ్స్ట్రాక్షన్ అనేది ఎంత పర్సెంట్ పర్ఫామ్ అవుతుందంటే 100% పర్ఫామ్ అవుతుంది. అందుకే మనం ఇంటర్ఫేస్ని అబ్స్ట్రాక్షన్కి బెస్ట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. మరి మన ప్రోగ్రాంలో ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవాలంటే మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ రాస్తాం, నేమ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ అనేది రాయాలి. ఇంటర్ఫేస్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మనకి ఓపెనింగ్ ఇంటర్ఫేస్ అనేది రాయాలి, క్లోజింగ్ అనేది రాయాలి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రాయాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. నేను ఇక్కడ 2 ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నాను అని ఇచ్చాను. నెక్స్ట్ 1 ఇంటర్ఫేస్లో ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాను. అదేంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఎలా రాస్తాం? యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాయాలి. సో ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్, అంటే మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు. అండ్ మెథడ్ యొక్క నేమ్ ఏంటంటే డిస్ప్లే. అండ్ ఈ మెథడ్కి మనం ఇంటర్ఫేస్లో రాసే అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ రాసాను బి అని. సో ఇక్కడ బీలో ఉన్న మెథడ్ ఏంటంటే షో మెథడ్. సో ఇది కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే. సో అప్పుడు ఎలా రాసాం? పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాసి ఆ మెథడ్ని ఎండ్ చేయాలి. ఇక్కడ కూడా ఈ ఇంటర్ఫేస్లో కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ 1 ఆ ఇంటర్ఫేస్ని క్లోజ్ చేయాలి. మన ప్రోగ్రాంలో ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవాలంటే ఒక శాంపుల్ క్లాస్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ శాంపుల్ క్లాస్ ఏం క్రియేట్ చేశానంటే ఏబి అని. సో మరి మనం ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలంటే మన కీవర్డ్ ఏం రాయాలంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాయాలి. సో నేను 2 ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలనుకుంటున్నాను, ఏ అనే ఇంటర్ఫేస్, బి అనే ఇంటర్ఫేస్. అప్పుడు ఎలా రాయాలంటే స్పేస్ ఇచ్చి A, B అని రాయాలి. అండ్ క్లాస్ని స్టార్ట్ చేయాలి. అండ్ ఏ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ ఏంటంటే డిస్ప్లే మెథడ్. సో ఇక్కడ నార్మల్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది రాయాలి. కాబట్టి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయొద్దు. అంటే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాస్తున్నాను. సో ఈ మెథడ్ని ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 ఇందులో ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, సిఎస్సి స్టూడెంట్స్ అని. సో దాన్ని system.out.printlnలో ఆ మెసేజ్ అనేది రాస్తాను, ఆ లైన్ని కూడా ఎండ్ చేస్తాను. నెక్స్ట్ 1 ఆ మెథడ్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇంకొక ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ ఏంటంటే షో మెథడ్. సో ఆ పబ్లిక్ వాయిడ్ షో అని రాస్తాం అండ్ ఆ మెథడ్ని ఓపెన్ చేస్తాం. ఇందులో ఒక మెసేజ్ రాసాను, సెకండ్ సిఎస్సి ఏ అండ్ బి అని. సో ఈ మెసేజ్ ప్రింట్ చేయాలంటే system.out.println అనే మెథడ్ని రాయాలి. నెక్స్ట్ 1 మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డెఫినెట్గా మన ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది రాయాలి. సో ఇక్కడ కంప్లీట్గా మనం మెయిన్ మెథడ్ రాయాలి. నెక్స్ట్ 1 ఈ మెయిన్ మెథడ్ని ఓపెన్ చేయాలి. అండ్ ఈ మెయిన్ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉంది అంటే ఏబీ క్లాస్లో ఉంది. సో ఏబీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏబీ స్పేస్ s=న్యూ ఏబీ కన్స్ట్రక్టర్ని రాయాలి. రాసిన తర్వాత మనం యూజ్ చేసిన మెథడ్స్ ఏంటంటే డిస్ప్లే మెథడ్, షో మెథడ్. సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ? స్మాల్ ఎస్. సో స్మాల్ ఎస్ని యూజ్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో s.display అని ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను, s.show అనే సెకండ్ మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను.
చేసిన తర్వాత ఫస్ట్ టైం క్లోజ్ చేయాలి, మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ టైం క్లోజ్ చేయాలి, క్లాస్ని క్లోజ్ చేయాలి. సో ఈ క్లాస్ మెయిన్ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉంది అని అంటే ఏబీ క్లాస్లో ఉంది. సో ప్రోగ్రామ్ నేమ్ ఏమని సేవ్ చేయాలంటే ab.java అని సేవ్ చేయాలి. ఏమని కంపైల్ చేయాలి, జావా సి స్పేస్ ab.java అని. అండ్ మన ప్రోగ్రాంలో ఏ ఎర్రర్స్ లేకపోతే దాన్ని రన్ చేస్తాం. ఎలా అంటే జావా స్పేస్ ఏబీ అని ఇస్తే ఫస్ట్ మనకు డిస్ప్లే మెథడ్లో ఉన్న మెసేజ్ ఏంటంటే సిఎస్సి స్టూడెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ షో మెథడ్లో ఏముందంటే సెకండ్ సిఎస్సి ఏ అండ్ బి అనేది ఉంది. సో ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని కూడా యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.